నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, దసరాకి సంబంధించిన ఉత్సాహంలో ఆ హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని గారు. ఈ ఉత్సాహంలోనే రెండు గుడ్ న్యూస్లు కూడా మనకి వినిపించారు. ఒకటి 30వ సినిమాతో రాబోతున్నారు. యాక్చువల్ గా మనము హిట్ 3తో రాబోతున్నారు అనుకున్నాం. బట్ హిట్ 3కి మధ్యలోనే ఒక రెండు సినిమాలతో రాబోతున్నారట. ఒకటి 30వ సినిమా అంటూ ఒక కిడ్నీల దగ్గర తీసుకున్నది మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ కోసం ఏం చెప్తారు? అప్పుడే నాని మళ్ళీ తండ్రి పాత్ర చేయబోతున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ నానికి మంచి అంటే ఫస్ట్ టైం అనుకుంటా 100 కోట్ల క్లబ్లో చేరడం. అవును, దసరాతోనే వెళ్ళారు ఫస్ట్ టైం కదా. తర్వాత ఎవరు, మృణాల్ ఠాకూర్ పక్కన హీరోయిన్. తర్వాత అంటే మంచి ఒక కథావస్తువు మాత్రం 30వ సినిమా చాలా కథావస్తువు. అంటే నాని జోక్యం చేసుకుంటాడు కనుక కథలో ఏదో ఒక కమర్షియాలిటీ ఉంటే కానీ ఆయన ఒప్పుకోడు. జనాలే పట్టేది ఏదో ఉండాలి కనుక డెఫినెట్గా ఈ నాని అంటే వీళ్ళు డేట్ కూడా ఇచ్చేశారు. అంటే క్రిస్మస్కి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి డేట్ కూడా ఇవ్వడం వల్ల పక్కాగా బౌండ్ బుక్ ఉంది, పక్కాగా ప్లాన్ ఉంది, పక్కాగా షెడ్యూల్ ఉందని మనం నమ్మొచ్చు. రైట్. ముఖ్యంగా ఇప్పుడు జెర్సీ సినిమాతో ఆ తండ్రి పాత్ర చేశారు నాని గారు, మంచి మార్కులు కొట్టారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయబోతున్నారా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అవును. మరి నాని కెరీర్ కి ఈ టైంలో ఇది ఏం చెప్తారు మీరు? అదే ఉంది, మాకు వెరైటీ ఆఫ్ క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది. ఆ మెయిన్ పెర్ఫార్మెన్స్ అంతా నాని తన క్యారెక్టర్తో చేస్తాడు, హీరోగా చేస్తాడు. జస్ట్ టైమ్లీగా ఉంటుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది తప్పే ఉంది. అయితే అలా అంటే విజయుడు కనిపిస్తూ వచ్చిన తప్పే ఉంది, అలా చేస్తారు. కానీ ఫుల్ పెద్ద క్యారెక్టర్గా చేయరు ఎక్కడ కూడా. అందులో అలా ఎక్స్పెక్ట్ చేయవలసిన కూడా అవసరం లేదు. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు మనం దసరా చూసిన తర్వాత ఒక మాస్ ఎలిమెంట్ లో మనం చూసాం, ఒక మాస్ క్యారెక్టర్ చూసాం. నిన్ను కోరిలో కాస్త డిఫరెంట్ గా కనిపిస్తారు. అంటే ఆయన సినిమాలన్నిటిలోనూ కొంచెం బబ్లీగా, కొన్ని చోట్ల పూర్తిగా అన్ని మర్చిపోతూ, అంటే హాఫ్ మర్చిపోతూ ఇవన్నీ చూసాం. అందుకే మనము నాని గారిని నేచురల్ స్టార్ అన్నాం. అంటే ఇప్పుడే తండ్రి పాత్రలు ఎందుకు చేయడం? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇంకా హీరోయిజం వే చేస్తూ వస్తున్నారు కదా. అవును. నాని ఈ స్టెప్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వెరైటీ కథలు కావాలి కదమ్మా. కథలో ఏ వెరైటీలో తిప్పుకొట్టేస్తున్నారు జనాలు. అసలు నిర్దాక్షిణ్యంగా చూస్తున్నారు సినిమాలో ఏమాత్రం పెప్పలేకపోయినా తిప్పుకొట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఏదో వెరైటీ చూపించాలి. వెరైటీ చూపించకపోతే అలాగా. ఇది నిజంగా అనుకుంటున్నా నువ్వు వాళ్ళ క్లాస్ ఫ్యామిలీస్, కొంచెం క్లాస్ వాళ్ళు దసరాని లైక్ చేయలేదు, కానీ మాబ్ బ్రహ్మాండంగా లైక్ చేశారు. కొంతమంది అయితే థియేటర్లో కళ్ళు తాగుతూ చూశారు. అదేంటంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది జనాల్లో. థియేటర్లో కళ్ళు తాగుతూ చూశారు, థియేటర్లో కాంపౌండ్లో కళ్ళు తాగడం మొదలుపెట్టారు. ఇప్పుడు కళ్ళు సీసాలు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్టైల్లో కళ్ళు దుకాణాలు బయలుదేరాయి కదా. ఇప్పుడు కూల్ డ్రింక్ బదులుగా కళ్ళు తీసుకొచ్చి తాగుతున్నారు అనమాట. అంత జనంలో ఉంది, జనంలో వెర్రి ఆనందం ఉంది. అందుకే దీంట్లో కూడా నాని నుంచి ఒక వెరైటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి జనాలకి ఇది బాగుంటుంది అన్నమాట. అంత తేలిగ్గా మాత్రం నాని సినిమాని ప్లాన్ చేయడు. సో ఖచ్చితంగా ఏదో చూపించడానికి, ఏదో చెప్పడానికే మన ఆ సినిమాలో వస్తుంది అని అనుకోవచ్చు. రైట్. ఇంకొకటి మల్టీ స్టార్ చేయడం నాని గారికి ఇష్టమే అన్నట్లుగా కూడా మనకు తెలుసు. మన నాగార్జునతో గారితో కలిపి చేశారు. ఇప్పుడు మళ్ళా వెంకటేష్ గారి సైంధవ్ మూవీలో ఒక పోలీస్ గెటప్ పాత్రలో రాబోతున్నారు అంటూగా వార్తలు వస్తున్నాయి. మేబీ అది గెస్ట్ రోల్ కావచ్చు, లేకపోతే కాస్త నిడివి ఉండొచ్చు, ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఏం చెప్తారు? అంటే ఇక్కడ నానికి ఇంకా పాన్ ఇండియా స్టార్ అనే పేరు రాలేదు కదా. నాని జస్ట్ పెర్ఫార్మర్ అంతే. అంతేగాని ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోండి, అల్లు అర్జున్ వెంకటేష్ ఇద్దరు కలిస్తారంటే ఆలోచించుకోవాలి. రామ్ చరణ్ వెంకటేష్ కలిస్తారంటే ఆలోచించుకోవాలి. కానీ ఎలా కాదు కదా. ఇక్కడ కేవలం వెంకటేష్ కూడా ఓహో అని సినిమాలు వరుసగా చేసుకుంటూ పోలేదు. చేసుకున్న సినిమాలు కూడా ఓహో అని వరుసగా సూపర్ హిట్ అవ్వలేదు. ఆయన మామూలు ఒకప్పుడు మంచి ఆర్టిస్టు చేస్తున్నాడు. ఈయన మంచి ఆర్టిస్టు, ఈయనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఇదంతా ఒక మార్కెట్ ఏమి లేదు. ఇద్దరు కలుస్తుంటే తెలియదు పెద్ద ప్రత్యేకత చెప్పుకోవాల్సింది అంటూ మనకేం కనబడదు. కాదంటే నాకు నానికి తెలివైనాడు, మలుచుకుంటాడు. ఏమి చేస్తే జనాలు దానికి అట్రాక్ట్ అవుతారో బాగా తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు కనుక ఆ కోణంలో ఆలోచిస్తాడు.
అది రైట్. అంటే ఇప్పుడు హిట్ 3తో నాని గారు నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అనుకున్నాము. అవును. అందులో ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో రాబోతున్నారని, ఆ క్యారెక్టర్ ని సైంధవ్ మూవీలో రివీల్ చేయబోతున్నారు అంటగా కూడా వార్తలు వస్తున్నాయి. అర్జున్ సలార్ ఆ పాత్రని ఎలా ఉండబోతుంది అంటారు మరి? డెఫినెట్గా ఒక వెరైటీగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ని మనం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రివీల్ చేస్తే అది బాగా ప్లస్ పాయింట్ అవుతుంది కదా సినిమాకి. అందువల్ల ఆ సినిమా డోంట్ మైండ్, ఇట్ ఈస్ వర్కౌట్ అవుతుంది ఆ సినిమాకి ఖచ్చితంగా. అవును. ఓకే. అండ్ కొంతమంది అనుకునే మాట ఏంటి అని అంటే, ఇంకొంచెం ఇప్పుడు దసరా లాంటి పాత్ర లేకపోతే ఇంకో లాంటి పాత్రలతో ఇంకొక 4-5 సినిమాలు చేసిన తర్వాత అప్పుడు ఫాదర్ కింద టర్న్ కావచ్చు కదా. పైగా చిన్న పాప కూడా కాదు, మన పోస్టర్ లో చూస్తే కొంచెం 7-8 ఇయర్స్ పాపలాగే కనిపిస్తున్నారు. అంటే మీకు ఫాదర్ క్యారెక్టర్ అంటే పెద్ద లెంత్ ఉండదమ్మా ఇక్కడ, జస్ట్ అలా క్యాజువల్గా విజువల్సే ఉంటాయి కానీ దాంట్లో ఆ ఫాదర్ చేసేది ఉండదు. ఇప్పుడు మనం జెర్సీ సినిమాలో చాలా చూసాం కదా ఫాదర్ క్యారెక్టర్ లో. అవునమ్మా, దీంట్లో మళ్ళీ ప్రత్యేకించి ఫాదర్ క్యారెక్టర్ పెట్టుకొని ఫాదర్ క్యారెక్టర్ని త్రూ రన్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఏదైతే జనంలో కొంచెం వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని ఎందుకు రన్ చేస్తారు వాళ్ళు చేయరు. ముఖ్యంగా మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి సంవత్సరానికి లేకపోతే సినిమాకు కెరీర్ని ఎలా టర్న్ చేసుకోవాలని చెప్తారు? అప్పట్లో వాళ్ళు ఎలా టర్న్ చేసుకునేవారు సమయ సందర్భాన్ని బట్టి? అప్పటి సినిమా ప్లానింగ్ అప్పటి షెడ్యూల్తో మీరేం అంటే కంపేర్ చేయొద్దు. ఇక్కడ వాళ్ళకి ఎప్పుడూ డబ్బు అమ్మ, అంతే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ మహానుభావులు పాత వాళ్ళు ఉన్నారంటే అందరూ కూడా ఇండస్ట్రీ బ్రతకాలి, ఇండస్ట్రీలో మనలాగే 10 మంది బతకాలని ఆలోచించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. నిన్న సినిమాలో యాక్ట్ చేసినట్టయితే ఆ సినిమా అనుకోకుండా సూపర్ హిట్ అయినట్టయితే ఈరోజు కోటి అంటున్నాడు, రేపు పొద్దున్న 2, 3, 4 పిల్లలు అవి కోట్లో ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు నాకు. అందువల్ల ఇప్పుడు సినిమాల్ని పాత సినిమాలతో మాత్రం ప్లాన్ చేయొద్దు. అప్పుడు హీరోలు సంవత్సరానికి 2-4 సినిమాలు ప్లాన్ చేసుకునేవారు, హాయిగా చేసుకునేవారు. సినిమాకు ₹1,00,000, సంవత్సరానికి ఎన్ని లక్షలు? 2 లక్షలు. సంవత్సరానికి ఎన్ని లక్షలు? 4 లక్షలు. ఆ 4 లక్షలతో ప్లాన్ చేసుకునేవారు అన్నమాట. సినిమా మీదే ఎంతసేపు దృష్టి అది. అంటే సినిమా అంటే ఆడవాళ్ళు కానీ హీరోయిన్ కానీ మగవాళ్ళు కానీ ఆ సినిమాయే ప్రపంచం, సినిమాయే తిండి తెప్పలు అన్ని సినిమాయే. అలాగుండేది. ఇప్పుడులాగా క్యారీ వ్యాన్లు కనిపించేవి కాదు కదమ్మా. కడుచు మేరలో చెట్టు కింద కూర్చోవడం, వీళ్ళు రచ్చబండ మీద కూర్చోవడం, చిన్న నీడ ఉంటే నీడ పట్టును కూర్చోవడం, మీ కూర నేను, నా కూర మీరు, అది మీరు తెచ్చుకుంది నేను. ఈ మధ్యలో సూర్యకాంతమ్మ స్వామికాయ జానికి వచ్చినట్టయితే మొత్తం అందరికీ వాళ్ళే తెచ్చిస్తేవారు. అందరికీ అది మంచి కుటుంబం, అది మంచి ఒక ఎంతో ఆనందంగా పండగగా ఉండేది అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా మంచి మాస్ లుక్లో ఆ హెయిర్ వేసుకుని ఆ డల్ మేకప్ వేసుకుని కనిపించారు కదా నాని గారు. ఇప్పటికి వచ్చేసరికి కాస్త క్లాసిక్ లుక్ లోనే కనిపించబోయే అవకాశాలు ఉన్నాయి కదా. అవునవును, అది కావాలనే నా అంతరాకి ఏంటంటే ఆ పుష్పలో అర్జున్ తాలూకు హెయిర్ స్టైల్ ఉంది కదా, అది బాగా వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే ఇంతవరకు అర్జున్కి ట్రిమ్గా ఉండడం, కళ్ళద్దాలు, ఇప్పుడు సన్నా సత్యమూర్తి ఇట్లాంటి సినిమాలు చూసినట్టయితే కళ్ళద్దాలు ట్రిమ్గా కటింగ్ ఎన్నియాలు ఉండేమాట. కానీ ఒకసారి పుష్పలో కటింగ్ చూసేసరికి ఒక డిఫరెంట్ సినిమా అనిపించింది అన్నమాట. ఆ పెద్ద హెయిర్తో నడుస్తుంటే ఓ పక్క హెయిర్ ఊగుతుంటే చాలా బాగుండేది. తగ్గేదేనే ఇది ఒక పెద్ద బ్యానర్తో పెట్టుకొని అంటే యువతని జనాల్ని బాగా పిచ్చెక్కించాడు ఎవరు అర్జున్. అదే స్టైల్ని ఫాలో అయ్యాడు, తెలివిగా ఫాలో అయ్యాడు. అంతకంటే కొంచెం పెద్ద హెయిర్ పెంచాడు. అది ఆ హెయిర్ని ఇలా పెట్టుకొని కళ్ళు తాగుతుంటే ఎలా ఉందంటే తమాషాగా ఉందన్నమాట. వాళ్ళు చూసి మిగతా వాళ్ళందరూ కళ్ళు తాగడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు. అది జనాన్ని అట్రాక్ట్ చేయాలి అంతే. ఎలాగైతే మనకేం కావాలా, జనాన్ని అట్రాక్ట్ చేస్తే సినిమాకి ₹4 వస్తాయి. ఇప్పుడు 30వ సినిమాతోనూ అలానే సైంధవ్ మూవీ 2 కూడా డిసెంబర్కి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.